హలో అండి. పెసరపప్పుతో ఎప్పుడూ చేసుకునే పెసరట్టే కాకుండా ఈసారి వెరైటీగా పెసర ఇడ్లీలు ట్రై చేయండి. వీటి కోసం మనం ముందుగా పెసరపప్పును ఒక 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకు అరకప్పు బొంబాయి రవ్వను 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. పెసరపప్పును మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటు కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, మనం నానబెట్టుకున్న రవ్వని, పెరుగును అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఒక బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఉప్పు వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు దీనిని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఆయిల్ వేడి చేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి వేయించి తాలింపు పెట్టుకోవాలి. అలాగే క్యారెట్ తురుమును, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకోవటం వలన పెసర ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. తరువాత ఇడ్లీ పాత్రలో వీటిని ఇడ్లీలా వేసుకోవాలి. ఇవి తయారు కావడానికి 10 నిమిషాల సమయం పడుతుంది. ఈలోపు మనం టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. టమాటా చట్నీ కోసం టమాటాలను బాగా కడిగి పొడవుగా కట్ చేసుకోవాలి. తరువాత ఆయిల్ వేడి చేసి టమాటా ముక్కలను వేసి కాసేపు వేయించాలి. తరువాత దీనికి సరిపడా పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు వేసి మగ్గనివ్వాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర, దీనికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇవి చల్లారిన తరువాత మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనికి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. అంతే అండి, టమాటా చట్నీ కూడా రెడీ. పల్లీ చట్నీ కోసం పల్లీలను ప్యాన్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు కూడా వేసి వేయించాలి. పల్లీలను ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలను, ఈ ఎల్లిపాయలను, చింతపండు రసాన్ని, కొద్దిగా ఉప్పును కలిపి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనికి కూడా తాలింపు పెట్టుకోవాలి. అంతే అండి, పల్లీ చట్నీ కూడా రెడీ. ఇప్పుడు పెసర ఇడ్లీలు కూడా రెడీ అయ్యాయి. సాధారణ ఇడ్లీలకు బదులుగా ఈ హెల్దీ వెర్షన్ను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ పెసర ఇడ్లీలు టమాటా చట్నీతో కానీ, పల్లీ చట్నీతోటి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.